రైట్. మొత్తంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతోనే పాక్ అతలాకుతలమవుతుంది. భారత్లో ఉన్న పాకిస్తాన్ను వెంటనే విడిచి వెళ్లాలంటూ వేసాలని రద్దు చేసింది. అయితే ఈ నేపథ్యంలో పాక్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు చేస్తే యుద్ధమేనంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న భారతీయులను కూడా వెంటనే వెళ్ళిపోయి అంటూ వాళ్ళ వీసాలని కూడా రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క ఏదైతే భారత్ నిర్ణయాలతో అటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కాస్త అతలాకుతలంగానే కనిపిస్తుంది. పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి దాన్ని మూసివేశారు. ఇప్పటికే 2% పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. పాక్ ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ విమానాలను పాక్ గగనతలం మీద రానివ్వకుండా గగనతలాన్ని మూసివేశారు. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు చేసుకున్నట్టు కూడా పాక్ ప్రకటించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించమన్నట్టు కూడా పాక్ కీలక వ్యాఖ్యలు చేసింది. సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాక్ ప్రభుత్వం. సైన్యాన్ని కూడా తిరిగి వెంటనే చేరాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలంటూ కూడా పాక్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైన్యం దేనికైనా సిద్ధంగా ఉండాలంటూ కూడా పాకిస్తాన్ కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. 2 దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిన్న మోడీ అధ్యక్షతన జరిగిన CCS మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అటారీ వాఘు బార్డర్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించమన్నట్టు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు చేసుకుంది. సైన్యానికి సెలవులు రద్దు చేస్తూ పాక్ ప్రభుత్వం భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. పహల్గాములో పర్యాటకులను ఊచకోత కోసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అవి తమ పని అని చెప్పేసి కాశ్మీరీ రెసిస్టెన్స్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంటే ఇదేదో ఒక గొప్ప పని చేశామని చెప్పేసి కూడా ప్రకటించుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి హిజ్బుల్ ముజాహిద్దీన్ అలాగే లష్కరే తోయిబా ఈ రెండింటికి సంబంధించినటువంటి సంస్థతో దీనికి సంబంధం ఉన్నట్లుగా కూడా భారత నిఘా సంస్థలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఎక్కడైతే కాల్పులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారో పర్యాటకులు చనిపోయారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా అణువణువు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి పారిపోయినటువంటి ఉగ్ర మూకల కోసం కూడా ఇటు భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. మరోవైపు పూర్తిగా తన పర్యటనలన్నీ కూడా రద్దు చేసుకునే విషయం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా కాశ్మీర్కి వెళ్ళినటువంటి ప్రధాని మోడీ అంటే దేశానికి వచ్చినటువంటి ప్రధాని మోడీ అందరితో కూడా రక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంటనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రధానంగా 1960 నుంచి కూడా నలుగుతున్నటువంటి ఏదైతే సింధు నది జలాల వివాదానికి సంబంధించి అప్పట్లో ఏ వ్యవహారం అయితే ఉందో సో ఇప్పుడు కూడా అదే వ్యవహారాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో ఇది పాక్కు పెద్ద చెంపపెట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఇవన్నీ కూడా వివాదాలు పక్కన పెట్టి సింధు నది జలాల వివాదాన్ని పరిష్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఎదుగుదామన్నటువంటి ఆలోచనతో ఇవైతే చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ 1960లో ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో సో ప్రజెంట్ అదే సిచ్యువేషన్ని కొనసాగించాలని తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం పాకిస్తాన్కి శరాఘాతంగా తగిలిందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే దీని మీద లక్షల మంది కోట్ల మంది ఇటు వ్యవసాయ పరంగా కానీ లేదా త్రాగునీరు పరంగా కానీ ఆధారపడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం అయితే పెద్ద ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన పడుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ఇటు పాకిస్తాన్ నుంచి వీసా పైన ఇండియాకు వచ్చినటువంటి వారందరినీ కూడా 48 గంటల్లో ఖచ్చితంగా భారతదేశాన్ని వీడి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరోపక్క ఇటు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయాన్ని కూడా రద్దు చేసింది. ఇటు ఇస్లామాబాద్లో ఉన్నటువంటి మన భారత ఎంబసీకి సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా తగ్గించింది. మరోవైపు ఇందుకు ధీటుగా తామేమీ తక్కువ కాదన్నట్లు ఇంత ఉగ్రవాది దాడి జరిగిన 26 మంది అసువులు బాసిన అందులో 25 మంది పర్యాటకులు భారతదేశం వారు ఉన్నారు. మరొకరు మాత్రం నేపాల్ వారు ఉన్నారు. కానీ సో ఇంతమంది జరిగిన ప్రపంచ దేశాలన్నీ దీనిపైన ఖండిస్తున్నాయి. సో అందరికీ కూడా మొత్తానికి చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఇంతవరకు ఎవరైతే చనిపోయినారో సో దీనికి సంబంధించినటువంటి నివాళులను అర్పించడం పక్కన పెడితే ఈ ఉగ్రదాడిని ఖండించినటువంటి పాపాన పోలేదు. సో దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ కూడా ఇండియా చేస్తున్నటువంటి ఆరోపణలపైన ప్రత్యారోపణలు చేసింది. తాము కూడా తక్కువేమీ కాదని చెప్పేసి ఏదైతే వాణిజ్య విభాగానికి సంబంధించి కూడా పూర్తిగా నిషేధాజ్ఞలు విధించింది. సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి
చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీని ఎఫెక్ట్ మాత్రం పాకిస్తాన్ పైన పడిందని మాత్రం చెప్పుకోక తప్పదు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 2% పూర్తిగా తగ్గిపోయింది. ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్నటువంటి పాక్ దేశానికి తాజా వ్యవహారంతో మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు సింధు జలాల వివాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పాకిస్తాన్ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సింధు నది జలాల వ్యవహారంలో భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఇది యుద్ధానికి దారి తీయడమే అని చెప్పేసి కూడా మాట్లాడమే కాకుండా దానికి అనుగుణంగా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడైతే భారతదేశ సరిహద్దుల ప్రాంతం అంతా కూడా పూర్తిగా యుద్ధ విమానాలను కూడా మోహరించింది. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా సెలవులు కట్ చేసింది. అందరూ కూడా ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉండాలని చెప్పింది. మరోవైపు ఒకవేళ ఇండియా ఒకవైపు దాడులు చేస్తే ప్రతి దాడులు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. గతంలో మనం ఒకసారి చూసాం, ఉరి సంఘటన కానీ లేదా పుల్వామా సంఘటన కానీ, ఈ రెండు సంఘటనల తర్వాత భారతదేశం ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పింది. దానికి అనుగుణంగా పాకిస్తాన్లోనికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ తో ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ దేశం పైన విరుచుకుపడినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో అటువంటి దాడులు మళ్ళీ జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పాక్ ఇంటెలిజెన్సీ ఆ దేశాన్ని హెచ్చరించినటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి దాడులు జరగనివ్వకుండా అడ్డుకోవాలని, ఒకవేళ దాడులు జరిగితే తిరిగి ప్రతిదాడి చేయాలన్నటువంటి ఆలోచనతో కూడా పాకిస్తాన్ తన సైన్యానికి పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ చర్యను అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఆ దేశం ఎక్కడ కూడా కించిత్ ప్రత్యాతాపం కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు చనిపోయినటువంటి వ్యక్తులకు నివాళులు పక్కన పెడితే ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షిస్తాం, లేదంటే ఈ చర్యను ఖండించడం కానీ ఇటువంటి సంఘటనలు కూడా ఏవి కూడా చేయకుండా కేవలం కవ్వింపు చర్యలకైతే ప్రస్తుతం పాల్పడుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం అయితే అణ్వాయుధ దేశాలుగా ఉన్నటువంటి భారత్, పాక్ ఈ రెండు మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఒకవేళ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే అవి ఎటువంటి దానికి దారి తీస్తాయో మాత్రము అందరూ కూడా, అంటే నిపుణులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కానీ ఈ రోజు కానీ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి మాత్రము సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ చర్యలకు పాల్పడినారో వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్పడమే కాకుండా ప్రధాని ఈరోజు బీహార్ సాక్షిగా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ను మాత్రం చూపించి తీరుతాము. చనిపోయినటువంటి ప్రతి పర్యాటకుడి మరణానికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఒక పబ్లిక్ మీటింగ్ సాక్షిగా చెప్పడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఒకవేళ అంటే గతంలో కేవలం పుల్వామా పైన అలాగే ఉరి పైన దాడులు జరిగినప్పుడు, ఉగ్రముగ్గులు దాడులు చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ తో మాత్రమే అప్పుడు అంటే గుట్టు చప్పుడు కాకుండా విరుచుకుపడింది. కానీ ఈసారి మాత్రం బహిరంగంగా ఎక్కడైతే ఉగ్రవాద కదలికలు ఉన్నాయో అక్కడ నేరుగా దాడులు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నది కూడా ఎవరైతే రిటైర్డ్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యావత్ దేశమంతా కూడా ఈ ఎవరైతే ప్రస్తుతం ఉగ్రవాదులు దాడులు చేశారో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారా లేదా ప్రస్తుతం పాకిస్తాన్ తీరుపైన భారతదేశం ఎటువంటి ప్రవర్తన ప్రదర్శిస్తుందా అని చెప్పేసి కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో మరి తాజా సంఘటనలు ఎటువైపు దారితీస్తాయని మాత్రము అందరు గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్.